ముందుగా చెన్నై విజయవాడ వందే భారత్ రైలు మా నరసాపురం వరకు రావడానికి కృషి చేసినటువంటి పెద్దలు మా నరసాపురం ఎంపీ గారికి, లోకల్ ఎమ్మెల్యేల గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అధికారులకు, పెద్దలకు అందరికీ కూడా మా గోదావరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వందే భారత్ ట్రైన్ ఒకటే కాదండి, ఇటీవల కాలంలో చూసుకుంటే మనకి కుంభమేళా సమయంలో మా నరసాపురం నుంచి కాశీకి ప్రత్యేక రైళ్ళు వచ్చాయి. దసరా సమయంలో మా నరసాపురం నుంచి మైసూరుకి ప్రత్యేక రైళ్ళు వచ్చాయి. ఎవరూ ఊహించిన విధంగా అరుణాచలం కూడా ప్రత్యేక రైళ్లు వచ్చాయి, ప్రస్తుతం తిరుగుతున్నాయి కూడా. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక లూప్ లైన్లోకి మా నరసాపురం వరకు వందే భారత్ అయితే వచ్చింది. సో దీనికి రావడానికి కృషి చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి మా గోదావరి తరపున, మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, త్వరలోనే మా నరసాపురం నుంచి విశాఖపట్నం వైపు కూడా కొత్త రైలు ప్రారంభిస్తారని ఆశిస్తూ, చలికాలంలో షౌటలు పట్టి ఇచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ అందరినీ ఒక చోట చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. వెల్కమ్ టు నరసాపురం. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుందండి మా నరసాపురం రైల్వే స్టేషన్. అండి నేను మీకు ఎట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. బ్యూటిఫుల్ కాదు, బ్లాక్ బాస్టర్ వీడియో. తెలుసు కదా, నరసాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం నరసాపురం నుంచి చెన్నై వెళ్ళే మొట్టమొదటి వందే భారత్ ట్రైన్లో మనం ఫస్ట్ జర్నీ అయితే చేయబోతున్నాము. చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాల్సినవి. ఇది స్టేషన్కి బయట పక్క అండి, మనం ఎలా వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, అది కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ అనమాట. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ని పునరాభివృద్ధి చేస్తున్నారు సుమారు 25.7 కోట్ల రూపాయలతోటి. ఇందులో మనకి కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ వస్తుంది. అందులో రిటైరింగ్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, అదేవిధంగా మనకి స్టేషన్ లోపల ఎస్కలేటర్స్ వస్తాయి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ వస్తాయి, లిఫ్ట్ సౌకర్యాలు వస్తాయి, స్టేషన్ బయట పార్కింగ్ ప్లేసు, ఇలా చాలా సదుపాయాలు, మరికొన్ని సదుపాయాలు అయితే మనకి ఈ పథకంలో రాబోతున్నాయి. ఈ నరసాపురం రైల్వే స్టేషన్ చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్ అండి. కేవలం నరసాపురం చుట్టుపక్కల కాదు, అటు గోదావరి అవతల రాజోలు, అమలాపురం సైడ్ నుంచి కూడా ఈ స్టేషన్కి వస్తారు రైళ్ళు ఎక్కడానికి. హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, అరుణాచలం వెళ్ళేవాళ్ళు, తిరుపతి వెళ్ళేవాళ్ళు, బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ఇలా చాలామంది ప్రయాణికులకి ఇది ఒక ముఖ్యమైన రైల్వే స్టేషను. సో ఏంటంటే అటు రాజోలు, అమలాపురం వైపు రైల్వే లైన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. కారణం ఏంటంటే మనకి నరసాపురము, కోటిపల్లి 57 కిలోమీటర్ల రైల్వే లైను ప్రారంభించి సుమారు 10 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా గోదావరి నది పాయలపైన వంతెనలకు సంబంధించిన పిల్లర్లు మాత్రమే కంప్లీట్ అయ్యాయి, మిగతా ఏ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో కారణం ఏంటంటే భూసేకరణ కష్టమైపోతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అంటే మనకి రైల్వే లైన్కి సంబంధించి ఎవరు భూములు ఇవ్వట్లేదంట. సో అదే మెయిన్ ప్రాబ్లంగా అయితే చెప్తున్నారు ఇప్పటివరకు. అందుకే బాగా లేట్ అయిందని కూడా చెప్తున్నారు. సుమారు 10 ఏళ్ళు అయిపోయింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఒక విషయం అయితే చెప్తాను, మనకి అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధిలో మంది బెత్తుడు జాగా పోకూడదు, అంతే కదా, తప్పుగా అనుకోవద్దు ఎవరు. సో ప్రస్తుతం ఏంటంటే పనులన్నీ కూడా మళ్ళీ లైన్లో పడినట్టుగా తెలుస్తుంది. నరసాపురం నుంచి కోటిపల్లి వరకే కాదండి, నరసాపురం నుంచి ఇటు మచిలీపట్నం వరకు కూడా కొత్త లైన్ అయితే మనకి ప్రతిపాదనలోకి అయితే వచ్చిందనమాట. సో ఇది 74 కిలోమీటర్ రైల్వే ప్రాజెక్టు నరసాపురం నుంచి మచిలీపట్నంకి. నరసాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె, రేపల్లె నుంచి బాపట్ల, అటు మనకి చెన్నై విజయవాడ మెయిన్ లైన్ నుంచి చూసారా, ఆ లైన్లోకి అయితే కలుస్తుందన్నమాట. ఫ్యూచర్లో ఈ రైల్వే లైన్ కూడా కంప్లీట్ అయితే ఈ నరసాపురం అనేది ఒక మేజర్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవ్వబోతుంది. ప్రస్తుతం టైం వచ్చేసి 11:52. మన వందే భారత్ బయలుదేరేది 2:50 ఇది స్టేషన్ లోపల. ఈ పక్క చూసుకుంటే మనకి రిజర్వేషన్ కౌంటర్, ఆ పక్క బుకింగ్ కార్యాలయం అయితే ఉందన్నమాట. ఇటు పక్క టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కాకుండా మనం రైలు వన్ యాప్ యూజ్ చేసి కూడా మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు, ఈ QR కోడ్ స్కాన్ చేసి. అంతేకాదండి, మనం టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ లైన్లో నిలబడక్కర్లేదు. మన ఫోన్లో UTS యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ స్కానర్ చూసారా, స్టేషన్లో ఉంటాయి ఇటువంటి స్కానర్స్. ఆ స్కానర్ మనం కూడా మనం స్కాన్ చేసామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఫోన్లోనే టికెట్ తీసుకోవచ్చు. ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది. నరసాపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి NS. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. చూసారా, డెడ్ ఎండ్ అనమాట ఇది. మనకి ఏదైనా ట్రైన్ వచ్చిందనుకోండి, మళ్ళీ వెనకాల ఇంజిన్ పెట్టి తీసుకెళ్తారనమాట. అటు మనకి ఇటు పక్కనే కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అయితే ఉంది. మనకి వెనకాల చూస్తున్నారు కదా, కోచ్ కేర్ సెంటర్ నరసాపూర్. మనకి ట్రైన్ల మెయింటెనెన్స్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. అంటే నరసాపురంలో వచ్చి ట్రైన్స్ ఆగిపోతే చూసారా, వాటికి మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఇక్కడే జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది నరసాపురం రైల్వే స్టేషన్ కోచ్ కేర్లో మనకి క్లీనింగ్ ప్రాసెస్ అది కూడాను. ప్రస్తుతం నేను నరసాపురం 1 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను అనమాట. సెలబ్రేషన్స్ అవి కూడా మాకు ముందు జరుగుతున్నాయి. మన ఇక్కడ చూసుకుంటే ఒక ఇన్స్పెక్షన్ కార్ అయితే ఉంది, సేమ్ వందే భారత్ ట్రైన్ లాగా ఉంది. ఆ పక్కన కూడా చూసారా మన లోకల్ వందే భారత్. నరసాపురంకి ఇప్పుడు లోకల్ వందే భారత్ వచ్చింది, అసలు వందే భారత్ కూడా మరికొద్ది సేపట్లో అయితే రాబోతుంది. మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు. మాట నిలబెట్టుకోవడంలో సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మా వర్మ గారికి. పూలు అయితే రెడీగా ఉన్నాయి, ఇంకా బండి రావడమే లేటు. బండి రాగానే రెడీ చేస్తారనమాట. ఏంటంటే బండి ఇప్పుడు చెన్నై నుంచి విజయవాడ వస్తుంది రెగ్యులర్ రన్ కింద. విజయవాడ నుంచి నరసాపురం మామూలుగా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈరోజు డిసెంబర్ 15వ తారీఖున ఈ ట్రైన్ని మన వందే భారత్ని నరసాపురం నుంచి ఇనాగ్రల్ అయితే చేస్తారనమాట. ఇనాగ్రల్ ఫస్ట్ కమర్షియల్ రన్, రెండు కూడా ఒకటే. ఇదిగోండి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి. మనకి 1 నెంబర్ నుంచి అటు 3 నెంబర్కి, అటు స్టేషన్కి బయటకు కూడాను. ప్రస్తుతం ఇది 1 నెంబర్ కదా, అది 2, 3 ప్లాట్ఫామ్స్. లూప్ లైన్లో ట్రైన్ ఉంది.
అది తిరుపతి నరసాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది, తిరుపతి నరసాపురం, తిరుపతి కొల్లం. ఇదిగోండి ఎదర ఇంకా చాలా ఉన్నాయి. ఇదేంటంటే ఎదర ఇంజిన్ వైపు కడతారన్నమాట. అది వెనక పక్క. ఇందాక మనం చూసాం కదా పూల్ డెకరేషన్, అది వెనక పక్క ఇంజిన్ వైపు, ఇది ఎదర పక్క వైపు. మామూలుగా అయితే ట్రైన్ మొత్తం కట్టేద్దరు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రైన్ వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోద్ది కాబట్టి ఆ టైంలో ఇదంతా డెకరేట్ చేయాలి. చూసారా సెటప్ మామూలుగా ఉన్నది. ఇవాళ మా ఎంపీ గారు రావడమే లేటు, మొత్తం దద్దరు వెళ్ళిపోద్ది మరి కొద్దిసేపట్లో. ఇదిగోండి ఫుల్ రెడీ అయిపోయింది. వందే వందే జై భారత్. ఈ వందే భారత్ ట్రైన్లో మనకు జర్నీ చేయడానికి మనకు ఇన్విటేషన్ అయితే ఉందండి. ఇన్విటేషన్ ఇదే, మనకి టికెట్ కూడా ఇదే, సోనియర్ పాస్. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అన్నది. ఇదిగోండి ఇదే మన పాస్ అనమాట. ఇదే మన టికెట్ కూడా మనకి జర్నీ చేయడానికి. అది మన వందే భారత్ ట్రైన్ అయితే ఆర్డర్లో ఉంది, స్టేషన్ అవుటర్లో ఉంది. రావడానికి కొద్దిసేపట్లో వచ్చేపోతుంది. అసలు వందే భారత్ శకం మొదలైందే 2019లో, సుమారు 6 ఏళ్ల కిందట. 2019 ఫిబ్రవరి 15వ తారీఖున న్యూఢిల్లీ వారణాసి మధ్య మొట్టమొదటి వందే భారత్ రైలు అయితే ప్రారంభించారండి. దాని తర్వాత దేశం అంతటా ముఖ్యమైన నగరాలను కలుపుతూ ప్రస్తుతం 164కు పైగా వందే భారత్ రైల్వే సర్వీసులు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్న ఈ ట్రైన్ కూడా 2023 సెప్టెంబర్ 24వ తారీఖున మొట్టమొదటిసారిగా చెన్నై విజయవాడ మధ్య ప్రారంభించారు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన నరసాపురం అయితే రాబోతుంది. అదిగండి ఆహా, నా కోసం గ్రాండ్ వెల్కమ్ సెట్ చేసినట్టున్నారు. అందరినీ ఒక చోట చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. అంతే, మామూలుగా ఉండదు మా గోదావరితోటి. పానకంలో పుడకలాగా ఈడొకడు. ఇప్పుడు కిపియా, ఎప్పుడు చూసినా మాతోనే కాపురం చేస్తావు. నువ్వు కొంపకెళ్ళవేంట్రా? మాకు ఇది మామూలేనండి. ఈసారి నీకు మామూలుగా ఉండదు. దిగబెట్టి గుద్దితే వెళ్ళి మీ బేమారులు పడతావు. ఎక్కువ చేయకుండా మూసుకొని బండి రావడమే లేటు, చక్కచక్క రెడీ చేస్తున్నారు. చూసారా, చాలా మంది వచ్చారండి. స్టాఫ్ ఏంటి, స్టూడెంట్స్ ఏంటి, చాలా మంది ఉన్నారు. ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది ఇవాళ నరసాపురం రైల్వే స్టేషన్. బాబోయ్ క్రౌడ్ చూడండి, మొత్తం రచ్చ కింద ఉంది. ఇప్పటి వరకు మనం చాలా వందే భారత్ ట్రైన్ సినిమాలు చూసాం, కానీ అసలు మా నరసాపురంలో ఉన్నంత క్రౌడ్ ఎక్కడా లేదండి. అసలు మొత్తం ఎంతమంది అనుకుంటున్నారో ఎక్కడా ఖాళీ లేదు. మన ఎంపీ గారు వచ్చారు, జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది. మన ట్రైన్ నెంబర్ వేసారు 20678. అదిగోండి డెకరేషన్ అయిపోయింది, బండి అయితే రావడానికి రెడీగా ఉంది. అసలు ఎవరు దారి ఇవ్వట్లేదు, పట్టాల మీద కూడా ఉన్నారు జనాలు, అంత క్రౌడ్ ఉంది. వస్తుందా ఈ ప్రాంతంలో మనం వందే భారత్ రైలు ఎక్కగలుగుతాం అనేటువంటి అనుమానం మనందరికీ కూడా గతంలో ఉండేది. అయితే అనుమానాలందరూ కూడా పటాపంచలు చేస్తూ రైల్వే శాఖ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క, అలాగే రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రైల్వే బోర్డు చైర్మన్ గారు కానివ్వండి, జడ్ఎం గారు కానివ్వండి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి, సదరన్ రైల్వే అధికారులకి అందరికీ కూడా, డిఆర్ఎం గారికి, సిపిఆర్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరు నా కుదురుని తెలియజేస్తున్నా. అదిగోండి వచ్చేసి చూడండి, ఫుల్గా ముస్తాబ్ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా డెకరేషన్ చేశారు. ఎంత గందరగోళం కింద ఉంది. లాగా అయిపోతున్నావు పక్కన. ప్రస్తుతం ఫ్లాగ్ అప్ అయిపోయిందండి. మన ట్రైన్ ఆన్ టైంకి మూవ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే జనాలు బోర్డు అవ్వాలి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బండి అయితే ఆపుతారనమాట. ఆపిన తర్వాత మనం ట్రైన్లోకి అయితే బోర్డు అవ్వాలి. ఫస్ట్ టైము మనమైతే వందే భారత్లోకి బోర్డు అయిపోతున్నాము.
హర మహాదేవ శంభో శంకర. అయ్యి బాబోయ్ అసలు ఎక్కనవ్వట్లేదు. అమ్మయ్య మొత్తానికి ట్రైన్లోకి అయితే వచ్చాము. అంత సినిమా అయిపోతుంది ఇక్కడ మాకు. ఇన్ని ఎన్నగరాలు జర్నీస్ చేసాం కానీ ఇంత క్రౌడ్ ఏ ట్రైన్లోనూ లేదు, ఎక్కడా లేదు అసలు. ఇంత ఆర్గనైజ్డ్గా అసలు ఏది కూడా చేయలేదు. బాగుంది కానీ తీరిపోతుంది. డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. మొత్తం అఫీషియల్ అన్అఫీషియల్ మొత్తం ఎక్కేశారు. నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయాం మనం మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ లోంచి. పాలకొల్లుకి అయితే వచ్చేసాం. పాలకొల్లు చూడండి ఎంతమంది ఉంది. పాలకొల్లు అయితే దాటేసామండి. మనకి ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. చలికాలంలో సౌటలు పట్టి ఇచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే నెల రోజుల ముందే సంక్రాంతి సంబరాలు నరసాపురంలో మొదలైపోయాయి. ప్రస్తుతం ట్రైన్ లో అయితే క్రౌడ్ చూసారు కదా, చాలా హెవీగా ఉంది. మనం ఏ డీటెయిల్స్ ఇద్దామన్నా కూడా అసలు కుదరట్లేదు. మేమైతే డోర్ దగ్గర నిలబడిపోయాం. వన్స్ మనకి భీమవరం టౌన్ దాటిన తర్వాత ఏమైనా ఖాళీ అయితే ట్రైన్ కి సంబంధించిన మిగతా విశేషాలు అన్ని కూడా మాట్లాడుకుందాం. శృంగవృక్షం రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం. ఫ్లాట్ 110. సెకండ్ క్లాస్ కోచెస్ ఉన్నాయి. కొత్త ఎల్ఎస్పి రేక్ ఉంది భీమవరం ముందు. ప్రయాణికులు దయచేసి గమనించగలరు, రాబోయే స్టేషన్ భీమవరం జంక్షన్. ప్రయాణికులు అందరూ దయచేసి దిగవలసిందిగా కోరుచున్నాము. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. టౌన్ లో ఆగాల్సింది మన భీమవరం జంక్షన్ లాగింది. ఏంటంటే ఈ రోజు ఇనాగరల్ రన్ కాబట్టి క్రౌడ్ హెవీగా ఉన్నారు. దిగిపోమని చెప్పారు, ఇప్పుడే అనౌన్స్మెంట్ అన్నారు కదా. సో భీమవరంలో దగ్గర వాళ్ళందరూ ఇప్పుడు దిగిపోతారా. డోర్స్ ఓపెన్ అవుతాయి. అయ్యి బాబు ఏం తెల్లదన్న లాగేస్తా. వెల్కమ్ టు భీమవరం టౌన్. భీమవరం జంక్షన్ లో ఆగుతుందని అనౌన్స్మెంట్ చేశారు కానీ బండి అయితే ఆగలేదండి. భీమవరం టౌన్ కి అయితే వచ్చేసింది. మన వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఆగుతుంది. మనకు 2 నెంబర్ ప్లాట్ఫామ్ లో చూసారా లోకల్ వందే భారత్ విజయవాడ భీమవరం జంక్షన్. డోర్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ప్రస్తుతం మన ట్రైన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఆగిందండి. క్రౌడ్ అంతా కూడా చాలా మంది దిగుతున్నారు. ప్రస్తుతం కొంచెం క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత మనం ట్రైన్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. బయటికి దిగడం లేదు కానీ ఒకసారి మా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి క్రౌడ్ ఎంత ఉన్నారు అనేది. భారత్ మాతా కీ. డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి భీమవరం టౌన్ నుంచి. ఇదిగోండి మా భీమవరం ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోమండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. బై బాయ్ భీమవరం టౌన్. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 20678 నరసాపురం నుంచి చెన్నై వెళ్ళే చెన్నై వందే భారత్. ఈ రైలు ఈ రోజు డిసెంబర్ 15వ తారీఖు నుంచి వారంలో 6 రోజులు మంగళవారం మినహా మిగతా 6 రోజుల్లో మధ్యాహ్నం 2:50 నరసాపురం నుంచి బయలుదేరి రాత్రి 11:45 చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. స్కిప్పింగ్ ఉండి రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20677 చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురంకి డిసెంబర్ 17వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. వారంలో 6 రోజులు మంగళవారం మినహా ప్రతిరోజు ఉదయం 5:30 చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:10 నరసాపురం చేరుకుంటుంది. మన ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 651 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 8:40 ఎండ్ టు ఎండ్. ప్రయాణ సమయం కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, ఎందుకంటే ఈ ట్రైన్ వయా రేణిగుంట మీదుగా మనకి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుందన్నమాట. తిరుపతి పీపుల్కి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ రైలు వయా రేణిగుంట మీదుగా మనకి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుందన్నమాట. కేవలం తిరుపతి వెళ్ళే ప్రయాణికులకే కాదండి, ఈ రైలు మనకి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా మంచి కనెక్టింగ్ అయితే ఉందన్నమాట. మధ్యాహ్నం 2:50 మనం నరసాపురంలో ట్రైన్ ఎక్కితే విజయవాడలో దిగిపోతే మనకి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 2 రైళ్ళు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఇంటర్సిటీ అందుబాటులో ఉంటుంది,
మన ట్రైన్ వెళ్ళే సమయానికి. రెండవది వందే భారత్ ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ట్రైన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో దాన్ని కూడా కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనకి నరసాపురం నుంచి తిరుపతి వరకు ప్రయాణ సమయం చూసుకుంటే సుమారు 10:30 నుంచి 11-12 గంటల సమయం వరకు తీసుకుంటుంది. కానీ ఈ వందే భారత్ ట్రైన్లో కేవలం 7 గంటల్లో మనం తిరుపతి చేరుకోవచ్చు. మధ్యాహ్నం 2:50కి మనం నరసాపురంలో ట్రైన్ ఎక్కితే రాత్రి 9:50 అంటే కరెక్ట్గా 7 గంటల్లో మనం రేణిగుంట చేరుకోవచ్చు. అక్కడి నుంచి తిరుపతికి. తిరుగు ప్రయాణంలో కూడా ఉదయం 7:10 మనం రేణిగుంటలో ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం 2:10 కేవలం 7 గంటల్లోనే మనం నరసాపురం నుంచి తిరుపతికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంది ఈ ట్రైన్లో. పర్మిషన్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఏ రోజు ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత హడావుడిని అయితే చూడలేదు సార్. లిటరల్లీ మైండ్ బ్లో అయింది మాకు. ఇది నా ఒక్కడి మాటే కాదు సార్, మా వ్లాగర్స్ ఉన్నారు ఒక 6 to 7 పీపుల్. ఈ రోజు దాకా నేను ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశాను సార్, వారణాసిలో చేశాను సార్, బట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతలాగా ఒక ఇనాగ్రేషన్ జర్నీ అంటే మైండ్ బ్లోయింగ్ సార్. సార్ మా సైడ్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి సార్. ఒక విశాఖపట్నం ట్రైన్ అయితే అనౌన్స్ చేయండి సార్. మీకు మైండ్ బ్లో అవడం రైల్వే శాఖ అధికారులకి మైండ్ బ్లో. మేము చాలా ఇనాగ్రల్ రన్స్ వెళ్ళాం సార్, ఆఫీసర్తో మాట్లాడితే ఎప్పుడు వెళ్ళలేదు. దేశంలో చాలా ట్రైన్స్ ఇనాగ్రేషన్కి వెళ్ళాం, కానీ ఈ రకంగా ప్రజల్లో స్వచ్ఛందంగా స్పందన వచ్చి ఈ స్థాయిలో ప్రజలు రిసీవ్ చేసుకోవడం మేము దేశంలో ఎక్కడా చూడలేదు అనేటువంటి విషయం సాక్షాత్ అధికారులు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ ట్రైన్ యొక్క అవసరం ఈ ప్రాంతానికి ఎంత అవసరం ఉన్నది, ప్రజలకి ఎంత ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయం మనం అంతా కూడా గమనించాలి. మీరు అన్నట్టు రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్రాంతి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ సంక్రాంతి. రాబోయే రోజుల్లో అనేక ట్రైన్స్ తేపోతున్నాం, అనేక హైవేస్ తేపోతున్నాం. ఇంకో విషయం ప్రస్తావించారు, ఏదైతే వైజాగ్ ట్రైన్ తప్పనిసరిగా కంప్లీట్ చేస్తాం. అన్నింటికి మించి ఏదైతే టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మీరు ప్రస్తావించినటువంటి విషయం ఏదైతే ఉందో, బీచ్ ఫెస్టివల్ నాయకర్ గారు నేను మొన్ననే కూర్చున్నాం ఒక నెల 15 రోజుల క్రితం. ఎప్పుడు మనం బీచ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, అద్భుతంగా చేయాలి అని అంటే ఫిబ్రవరి 15 తర్వాత మనం నరసాపురంలో బీచ్ ఫెస్టివల్ చేస్తాం. తప్పనిసరిగా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులు కలిసి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఆఖరున ఒక వారం రోజుల అటులో నరసాపురంలో బీచ్ ఫెస్టివల్ జరగబోతాం. ఇంకొక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం గుడివాడ జంక్షన్ చేరుకోవడానికి. నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత 97 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని మనం గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నామండి. 4:02 చేరుకోవాల్సిన ట్రైను ప్రస్తుతం 4:27 అయింది. సుమారు ఒక 25 నిమిషాలు ఆలస్యంగా మనం గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నాం. ఏంటంటే మనకి ఇప్పుడు ఇనాగ్రల్ ఫస్ట్ కమర్షియల్ రన్ కాబట్టి కొద్దిగా క్రౌడ్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ రన్ కొంచెం లేట్ అయింది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. గుడివాడ జంక్షన్లో కూడా మన ట్రైన్కి గ్రాండ్ వెల్కమ్ అయితే ఉందండి. అబ్బా మామూలు క్రౌడ్ కాదు. డోర్స్ క్లోజ్ అయిపోతే మళ్ళీ విజయవాడే, అలా ఎక్కడ ఉండదు ఇది. బాబా మామూలు క్రౌడ్ కాదండి బాబోయ్. మా ఎంపీ గారు కూడా ఇక్కడే డిపోర్ట్ అయిపోతున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీగా ఉంటుంది. డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈ 6 ఉండిపోయినట్టు ఇంకా అంతే. ప్రస్తుతం టైం వచ్చేసి సాయంత్రం 4:32 అవుతుందండి. మన ట్రైన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది. అమ్మయ్య, మొత్తానికి మాకు ఫుడ్ అయితే వచ్చేసిందండి. స్నాక్స్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇందులో మనకి చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇది డేట్స్ ఉంది, ఇదో ఫ్రూటు, చిప్స్, మిక్చరు, ఏదో స్వీట్, కచోరీ అనుకుంటుంది. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంకా హాట్ వాటర్ అవ్వాలి. హాట్ వాటర్ వస్తే కాఫీ కలుపుకొని తాగేస్తాం. ఇదనమాట మన స్నాక్స్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అండి. ఇంకా 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన ట్రైన్ స్పీడ్ చూసారా, 109 కిలోమీటర్లు. అంటే మ్యాక్సిమం పర్మిషబుల్ ఎంత ఉందో అంత కొట్టేస్తుంది అనమాట. అంటే ఈ ట్రాక్కి మన ట్రైన్ 160 కిలోమీటర్ల వరకు స్పీడ్ వెళ్ళగలదు, కానీ మన ట్రాక్ బట్టి స్పీడ్ అనేది లిమిట్ ఉంటుంది. ఇక మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే ఇది 8 కోచ్ల వందే భారత్, అంటే మినీ వందే భారత్.
మన దేశంలో 8 కోచ్ల వందే భారత్ రైలు, 16 కోచ్ల వందే భారత్ ట్రైన్స్, 20 కోచ్ల వందే భారత్ ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయి. ఫ్యూచర్లో డిమాండ్ బట్టి ఈ ట్రైన్ కూడా మనకి 16 కానీ 20 కోచెస్ కానీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి కోచెస్ అయితే చూద్దాము. ఇది చైర్ కార్ కోచ్, ఇది ఏసీ చైర్ కార్ కోచ్. ఇందులో ఏంటంటే మనకి 3:2 సీటింగ్ ఉంటుంది. ఒక పక్క ముగ్గురు కూర్చోడానికి, ఒక పక్క ఇద్దరు కూర్చోడానికి. అదే లగేజ్ ర్యాక్స్ ఉంటాయి. మనకి లెగ్ స్పేస్ అది బాగుంటుంది. మనకి ఫుట్ ట్రే లాంటిది ఉంటుంది. సో ఛార్జింగ్ పాయింట్స్ అన్ని కూడా మనకి ఫుట్ కింద, మనకి సీట్ కింద అయితే ఉంటాయన్నమాట. సో ఇది టోటల్గా వ్యూ. ఇందులో మనకి 78 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకి నరసాపురం నుంచి విజయవాడ వరకు చూసుకుంటే 565 రూపాయలు, నరసాపురం నుంచి రేణిగుంట వరకు చూసుకుంటే 1430 రూపాయలు, నరసాపురం నుంచి చెన్నై వరకు చూసుకుంటే 1635 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఫుడ్ తోటి. మనకి నో ఫుడ్ ఆప్షన్ పెట్టుకుంటే సుమారు 100 నుంచి 200 రూపాయలు తగ్గడం, రేట్ తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. అదేవిధంగా మనకి ట్రైన్ లోపల డిజిటల్ బోర్డ్స్ అయితే ఉంటాయి. మనకి నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది, మన ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది అన్నది కూడా మనకి లైవ్ టీవీలో అయితే వస్తుంటుంది. ఆటోమేటిక్ డోర్స్. ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అండి. మనకి ఇదేంటంటే ఇందులో 56 సీటింగ్ ఉంటుంది, 2:2 సీటింగ్ ఉంటుంది. ఈ కోచ్లో టికెట్ కాస్ట్ చూసుకుంటే మనకి నరసాపురం నుంచి విజయవాడ వరకు 1080 రూపాయలు, నరసాపురం నుంచి రేణిగుంట వరకు 2635 రూపాయలు, నరసాపురం నుంచి చెన్నై వరకు 3030 రూపాయలు, ఇంక్లూడింగ్ ఫుడ్ తోటి. మనకి ఫుడ్ ఆప్షన్ పెట్టుకోకపోతే మనకి సుమారు 200-300 ఛార్జెస్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఫుడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, నో ఫుడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నో ఫుడ్ ఆప్షన్ పెట్టుకున్నా మనకి ట్రైన్లో ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సార్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు సార్? నరసాపురం నుంచి ఎక్కడి వరకు? ఫస్ట్ విజయవాడ వరకు. ఎలా అనిపించింది కొత్త వందే భారత్? చాలా బాగా అనిపించింది. చాలా చాలా ఉపయోగం, బిజినెస్మెన్ కూడా చాలా ఉపయోగం. దీనివల్ల యూత్ అందరికి కూడా, ఇప్పుడు జన్జీ ఎవరైనా వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగం నేను భావిస్తున్నాను. దీని ట్రైన్ వల్ల మేము చెన్నై DTTC ద్వారా, DTTC కురేది మాది, దీని ద్వారా కూడా DTTC ఏంటంటే ఇవాళ ఇచ్చిన స్కూల్లో 2 గంటలకు ఇచ్చిన, విమానంలో 3 గంటలకు ఇచ్చిన, 12 o'clock కానీ ఎర్లీ మార్నింగ్ DTTC కానీ ఫ్లైట్ కనెక్ట్ చేసి దుబాయ్ కానీ సింగపూర్ కానీ 24 hours సర్వీస్ చాలా తక్కువ సమయంలో వస్తుంది. చాలా తక్కువ సమయం, గంటన్నర. ఇప్పుడు మనం భీమవరం నుంచి విజయవాడ చూసుకుంటే గంటన్నరలోనే మనం ట్రావెల్ చేయొచ్చు. మీకు సంబంధించిన సదుపాయాలు కూడా గంటన్నరలో చేరుకోవడానికి అవకాశం ఉంది. మాటల్లోనే మన ట్రైన్ అప్పుడే విజయవాడ జంక్షన్కి వచ్చేసింది. ఏ ట్రైన్ అది? తిరుపతి భువనేశ్వర్ వీక్లీ. తిరుపతి భువనేశ్వర్ వీక్లీ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మనం విజయవాడ ఎంటర్ అవ్వకముందే. ఇక మన జర్నీలో 3వ హాల్ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నామండి. మనకి నరసాపురం నుంచి బయలుదేరిన తర్వాత భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, MGR, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది ఈ ట్రైన్. గుంటూరు, విశాఖపట్నం డబుల్ డెక్కర్. ఇంకా అలా స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నామో లేదో బయటకు వచ్చేస్తుంది బండి అది. బొబ్బా ఆ పక్క చూడండి సన్సెట్. అయ్యో జస్ట్ మిస్ అయిపోయిందే. ఆ ట్రైన్లో కూడా జర్నీ చేయాలి. విశాఖపట్నం నుంచి చేస్తేనే మనకి డే టైం ఫుల్ వ్యూ వస్తుంది. ఎగ్జిక్యూటివ్లో ఏంటంటే మనకి చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. సీట్స్ చూసారా, ఫుల్ రొటేట్ చేసుకోవచ్చు. మనకి బయట వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చెప్పేలోపు వచ్చేసింది మనకి విజయవాడ జంక్షన్. మన ట్రైన్ విజయవాడ జంక్షన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది. ఇటు పక్క చూడండి 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో మేము ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? విజయవాడ నరసాపురం మేము. ఫుల్ రష్ ఉంటుంది ట్రైన్. జంక్షన్ వచ్చింది, దిగిపోతున్నాము. ఇంకా మీకు ఈ ట్రైన్లో టాయిలెట్స్ కూడా చూపించలేదు. చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ఈరోజు జర్నీ అంతా కూడా. ఇక చూడండి, ఇది ఫుడ్ సెక్షన్. ఇక్కడ ఇవన్నీ హాట్ కేసెస్ ఉన్నాయి. అన్నీ కూడా మనకు ఫుడ్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తారనమాట. సో ఓవరాల్గా మనం విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము. ఫుల్ జర్నీ అయితే చేయట్లేదు మనం ఈ ట్రైన్లో. ఇనాగరాల్లో ఫస్ట్ కమర్షియల్ 2 కలిపి ఇక్కడతో కంప్లీట్ చేసాము జర్నీ అనేది. విజయవాడ జంక్షన్ 4 గంటల 50 నిమిషాలకి రావాల్సిన ట్రైన్ 5:15 వచ్చిందండి. అంటే మనం 25 నిమిషాలు ఆలస్యంగా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఏంటంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ ఇనాగరాల్లో కమర్షియల్ రన్ కాబట్టి కొంచెం లేట్ అయింది. చూసారా ట్రైన్ వ్యూ మొత్తం, అక్కడ డెకరేషన్ చేసిందంతా కూడా ఎగిరిపోయింది మన బండి స్పీడ్ దెబ్బకే. వాటే హ్యాంకింగ్, గోబలు అదిరిపోయినాయి. బాయ్ చెప్పేద్దామండి. మన మినీ వందే భారత్, చెన్నై వందే భారత్కి బాయ్ చెప్పేద్దాం. ఫస్ట్ టైం నేను 2 ఇనాగ్రల్ ట్రైన్ జర్నీ చేశాను ఇదే ట్రైన్లో.
ఇదే ట్రైన్ 2023 సెప్టెంబర్ 24వ తారీఖున ఇదే విజయవాడ జంక్షన్ నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ నగల ట్రైన్ జర్నీ చేసాం. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 15వ తారీఖు 2025న. బాయ్ బాయ్, వందే భారత్. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దాం అనుకున్నాను, కానీ చూశారు కదా ట్రైన్ బయలుదేరిన కాడి నుంచి క్రౌడ్ అయితే ఎలా ఉందో. సో దానివల్ల కొన్ని అయితే మిస్ అయ్యాను. ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.